సరేనమ్మా, ఇప్పుడేం చేయమంటావు? ఏం చేయాలేంట్రా, మన కోసం కాకపోయినా వచ్చిన వాళ్ల కోసమైనా ఎప్పట్లాగా కనీసం పెళ్లి వరకైనా మీరు అన్నదమ్ముల్లా కలిసి ఉంటే వచ్చిన వాళ్ల ముందు గౌరవం నిలబడుతుందిరా. లేదంటే చెల్లి పెళ్లిని ఎంత ఘనంగా చేసినా కూడా దాని గురించి వదిలేసి మీ గురించే మాట్లాడుకుంటారు. అవునరా, బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. వాళ్ళందరికీ ఇక్కడ ఏం జరిగింది ఏంటనేది తెలీదు. జరిగింది ఇదని తెలిస్తే దాన్ని 100 రకాలుగా చేసి మాట్లాడుకునే జనం మన మధ్య ఏం జరిగిందో తెలియక మీరిద్దరూ ఇలా విడివిడిగా ఉంటూ ఉంటే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఏవేవో ఊహించుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అది మనకి గౌరవం కాదురా. అవసరం లేదని ఎవరి పాటికి వాళ్ళు ఉంటున్నారు, బానే ఉంది. రేపు పెళ్లిలో మాధవ్ కనిపించడు, భూమి కనిపించదు. సుజాత అత్తయ్య వచ్చి అవును మాధవ్ భూమి కనిపించడం లేదు ఎక్కడయ్యా అని అడిగితే ఏమని సమాధానం చెప్తావు? పక్కనే ఉన్నారు పిలవలేదని చెప్తావా, లేదా ఏదో గొడవల వల్ల విడిపోయావని చెప్తావా? ఏంటి అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ వీళ్ళిద్దరిని కలిపిలా ఉన్నారే? చిన్న విషయాల్ని పెద్ద చేసుకుని అన్నదమ్ములిద్దరూ గొడవ పడుతున్నారా? కనీసం ఈ పెళ్లి వరకైనా ఇద్దరూ కలిసి ఉండండిరా. అదేంటత్తయ్య అలా ఎలా కుదురుతుంది? వాళ్ళన్న మాటలు మర్చిపోయి వాళ్ళు చేసిన పనులు మర్చిపోయి కలిసి ఉండాలి అంటే అది బావ వల్ల కాదు. కట్టుకున్న భార్యని ఆయన నన్నే దూరం పెట్టారు. అలాంటిది వచ్చే జనాల కోసమని బావని అంత బాధ పెట్టిన మాధవ్ భూమితో ఎలా మాట్లాడతాడు? మాట్లాడకపోతే నీ పరువేమీ పోదమ్మా, పోయేది వాడి పరువు, ఈ ఇంటి పరువు.